గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కెనడా, ఆస్ట్రేలియాలో ఐటీయేతర జాబ్ చేయాలి అనుకుంటున్నారా? ఏ దేశంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఇండియన్స్కి కెనడాలో ఎలాంటి వసతి సౌకర్యాలు, సంపాదన ఉంటుంది? పిఆర్ వీసా అంటే ఏంటి? దాని అవసరం ఏంటి? ఈ వీసా పొందటానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఈ వివరాలను తెలియచేయడానికి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎక్స్పర్ట్ జహంగీర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. హలో, థ్యాంక్ యూ. ముందుగా చెప్పండి, అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్స్కి సంబంధించి అంటే ఎలాంటి సర్వీసెస్ అందిస్తోంది? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ నుండి మనకు పిఆర్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పిఆర్ ఇమిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఎడ్యుకేషన్ మీన్స్ చదవడానికి, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చదవడానికి వెళ్తారు. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అక్కడ సెటిల్ కావడానికి వెళ్తాం. ఇప్పుడు పిఆర్లో వచ్చేసి మనం యూకే, లైక్ ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇలాంటి కంట్రీస్ అన్నీ చేస్తాం. ప్రజెంట్ ఫోకస్ వచ్చేసి ఆస్ట్రేలియా ఇంకా కెనడాలో ఉంది. ఓకే, యా. అంటే మెయిన్గా వీటికి సంబంధించి అంటే ఈ సేవలను అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్కి సంబంధించి అంటే సేవలను ఎలా అందిస్తారు మీరు? అంటే ఇప్పుడు కెనడా వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా చేస్తాం మనం. ఓకే, కెనడా వచ్చేసి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ జాబ్స్ కానివ్వండి. ఓకే, దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే ఇన్ని మంత్స్ ప్రాసెస్ అని ఉంటుంది, దానికి 6 to 8 months అని ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు కెనడా కూడా సేమ్ ప్రాసెస్, అక్కడ జాబ్స్ కానివ్వండి, ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, దానికి ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రియర్ ప్రాసెస్ అనేది చేస్తాం అక్కడ. టోటల్గా అంటే ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి ఎక్సెల్లా ఇమిగ్రేషన్కి సంబంధించి? అంటే ఏ దేశాలకు అందిస్తుందని మీరు చెప్పారు కదా, అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇందులో? టోటల్గా ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఇమిగ్రేషన్ అయితే మనం 4 to 5 కంట్రీస్ మనం చేస్తాం. ఓకే, దానికి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ అండ్ యూకే అనేది స్కిల్ వర్క్ వీసా, జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ కెనడా అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే అక్కడ పర్మనెంట్గా సెటిల్ కావచ్చు, జాబ్ చూసుకోవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. ఫ్యామిలీతో అంటే వాళ్ళకి ఎటువంటి అంటే ప్రాసెస్ ఏవి ఉండదంటారా ఫ్యామిలీకి? లేదు, ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యామిలీ డాక్యుమెంటేషన్ అంతా చేయాలి. ఎవరైతే ప్రైమరీ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ అంటూ ఏవి ఉండదు వాళ్ళకి. అంటే ఒక పర్సన్ ఎక్సెల్ ఇమిగ్రేషన్ నుంచి ఉంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎలిజిబిలిటీ ఇలా ఉంటుందని? ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ప్రజెంట్ ఒక పర్సన్ ఉంటాడు కదా ఫ్యామిలీలో, ఇప్పుడు హస్బెండ్, వైఫ్, పిల్లలు వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి. హస్బెండ్ ప్రైమరీ అప్లికెంట్, మెయిన్ అప్లికెంట్ ఉన్నారంటే తను డాక్యుమెంటేషన్ చేస్తాం. తన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం గైడ్ చేస్తాం అనమాట. పిఆర్ ప్రాసెస్ దానికి ఎలిజిబిలిటీ అని ఉంటుంది, 67 points, ఏజ్ లిమిట్ అని ఉంటుంది, 47 వరకు మనం అప్లై చేసుకోవచ్చు కెనడాకి. ఓకే, దాంతోపాటు వాళ్ళు అక్కడ ఏం జాబ్స్ చేయగలుగుతారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని మేము చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీ తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీలో మొత్తం తెలుస్తుంది అనమాట, అక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం జాబ్స్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, అక్కడ వెళ్ళి తన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మ్యాచ్ అవుతున్నాయి, ఇవన్నీ తన ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్. యాక్చువల్లీ 67 points ఉంటాయి దానికి. ఆ పాయింట్స్ అనేది తన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. దీనికి మనం టెక్నికల్ ఎవాల్యుయేషన్, ఈ ఎవాల్యుయేషన్ అనేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే, దీనికి సంబంధించిన రిపోర్ట్ మనకి 24 hours వస్తుంది అక్కడ నుండి. 24 hours వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే బ్లైండ్లీగా వాళ్ళ జాబ్స్ ఏమున్నాయి మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా ప్రాసెస్ చేయలేము. ఓకే, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సార్. మస్తాన్ రావు, గుంటూరు నుంచి. మస్తాన్ రావు గారు మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే అండి. హాయ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు మా అబ్బాయి 1.5 సంవత్సరాల కిందట పిఆర్కి అప్లై చేశాడండి కెనడాకి. ఓకే, అక్కడ ఏం జరిగిందంటే అప్లై చేశాడు, అది ఓపెన్ మనదా కరోనా అని ఓపెన్ చేయలా. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేశారంట, ఏదో స్కోరు తక్కువలో చేస్తున్నాడంట. అది ఎప్పుడు అసలు వచ్చుద్దా, అందుకని ఈ విషయం కనుక్కుందాం. లేదండి, ఇప్పుడు ప్రాసెస్ అనేది ఈజీగా అయింది. మేబీ ఈ లాస్ట్ జూలైలో మనకు అన్నీ ఓపెన్ అయినాయి ఆల్మోస్ట్. ఇంకా రాబోయే ఇంకా 2-3 months కూడా చాలా ప్రొవిన్సెస్, చాలా స్టేట్స్ అక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, చాలా రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. ఈజీగా తను అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పూల్లో ఉన్నాడు కదా ఆల్రెడీ. ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అప్లై చేశాడండి పిఆర్కి. ఆస్ట్రేలియా కూడానా? ఆస్ట్రేలియాలో ఉంటా కెనడాకి మా అల్లుడు అక్కడ ఉన్నాడు, అప్లై చేశాడు అక్కడికి. చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. రైట్ సార్, అంటే మెయిన్గా అంటే కెనడా పిఆర్కి సంబంధించి అంటే ఈ పిఆర్ అంటే ఏంటి, వీసా పిఆర్ అంటే ఏంటి, అలాగే ఇది రావడానికి ఎన్ని రోజులు పడుతుంది?
ఓకే, పిఆర్ ప్రాసెస్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇది టోటల్ ప్రాసెస్ మనకి 6 to 8 months పడుతుంది. ఓకే, ఈ 6 to 8 months ఎందుకు పడుతుందంటే టోటల్గా డాక్యుమెంటేషన్. ఎందుకంటే మళ్ళీ తను అక్కడ వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ కావద్దు. ఎక్సెల్ ఏంటంటే మళ్ళీ అక్కడ వెళ్ళినాక ఏమైనా ప్రాబ్లం వస్తే తను కెరియర్కి సంబంధించిన విషయం అది. ఓకే, అందుకనే జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేయాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తనకు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. కేస్ ఆఫీసర్ అంటే ఎక్సెల్ నుండి ప్రాసెస్ టీమ్ ఉంటుంది. వాళ్ళు తన డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత తనకు స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అనేది. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అంటే తను ఎప్పటి నుంచి 10th నుంచి మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఏవైతే చేశాడో అక్కడ నుంచి తన అన్ని డాక్యుమెంట్స్ అనేది మనకు సెండ్ చేస్తే ఆ కేస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ని తీసుకొని వెస్ట్కి అప్లై చేస్తాడు. వెస్ట్ ఏం చేస్తుందంటే అక్కడ ఏవైతే ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళని వెరిఫై చేస్తారు, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ వాళ్ళ మొత్తం వెరిఫై రిపోర్ట్ వచ్చింది మనం 30 days లోపల. 30 days వచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని ఉంటుంది, పిఎన్పి అండ్ ఏఐపిపి, ఇవి 3 programs ఉంటాయి. కెనడాలో ప్రొఫైల్ పిక్ కావాలి అంటే ఆ ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీఏ వస్తుంది. ఐటీఏ తర్వాత మెడికల్స్ అండ్ పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా అంటే కెనడా పిఆర్ వల్ల అంటే బెనిఫిట్స్ ఏంటంటారు? కెనడా పిఆర్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి తను ఇప్పుడు మ్యారీడ్ అయితే తన ఫ్యామిలీకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. తన వైఫ్ కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. అక్కడ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. కెనడియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ఇస్తుంది. ఓకే, ఇంకా ఎక్సెలా నుండి ప్రత్యేకంగా మేము చేసేది బ్యాక్ అండ్ టీమ్ ఒకటి ఉంటుంది, రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అని చేస్తారు. అక్కడ జాబ్ పోర్టల్స్ తోటి మేము టైఅప్ ఉంటాం అనమాట. ఓకే, ఇక్కడ నుండి రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం మనం. ఓకే, ఏవైతే అక్కడ కెనడియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా కంపెనీస్ ప్రకారంగా వాళ్ళ రెజ్యూమేని మాడిఫై చేసిన తర్వాత మనం అక్కడ మార్కెటింగ్ చేస్తే మన కాల్స్ ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కూడా విల్ ప్రొవైడ్ టు దెమ్. వాళ్ళకి జాబ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకు బేసిక్ శాలరీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ కెనడా నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 weeks బ్యాక్ 1 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఐటీ ఆర్ నాన్ ఐటీ అన్ని కలిపి చెప్తున్నాను. ఈజీగా తను అప్లై చేయొచ్చు, కెరియర్ కూడా ఈజీగా సెటిల్ అవుతుంది అక్కడ. ఇది మంచి ఆపర్చునిటీ అండి. అంటే మెయిన్గా అంటే కెనడాలో మీరు చెప్పినట్టు ఉంటే కనుక అంటే జాబ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయి అక్కడ పర్టికులర్? జాబ్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు తన ఐటీ ప్రొఫైల్ అనుకోండి, ఈజీగా తనకు ఈచ్ ప్రొవిన్సెస్ స్టేట్స్ ఇన్ కెనడా, దాంట్లో తనకి $47 సాలరీ ఎటు పోదు పర్ అవర్. ఈజీగా తను $8,000 to $9,000 per month ఈజీగా అక్కడ సంపాదించుకోవచ్చు. ఐటీ పర్సన్ అయితే నాన్ ఐటీ పర్సన్కి ఇంకెక్కువ, ఇంకా బేసిక్ ఎవరైతే హాట్ జాబ్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా బేసిక్ సాలరీ అక్కడ $3,000 పైనే ఉంటుంది. ఓకే, అంటే మెయిన్గా కెనడా పిఆర్ వీసా గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. అంటే ఇది 6 months టైం పడుతుంది అని చెప్పారు. అంటే వీటికి సంబంధించి ఫ్యామిలీకి కూడా ఉన్న బెనిఫిట్ చెప్పారు. పిఆర్ కెనడా పిఆర్కి అంటే ఎలిజిబిలిటీ ఇంత అని అంటే పర్టికులర్ మెయిన్ పర్సన్కి ఉంటుందా? మెయిన్ పర్సన్కి వచ్చేసి ఐఎల్స్. ఇప్పుడు ఐఎల్స్ అనేది చాలా మంది టఫ్ రాదు మాకు అనుకుంటారు. ఐఎల్స్ అనేది ఈజీగానే వస్తుంది. ఓకే, జనరల్ ఐఎల్స్ ఉంటుంది, దానికి తగ్గ గైడెన్స్, దానికి తగ్గ ట్రైనింగ్ అనేది మన ఎక్సెల్ ట్రైనింగ్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వాళ్ళ ట్రైనింగ్ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి ఫస్ట్ చెక్ చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఏంటి అని చెక్ చేసిన తర్వాత మార్క్స్ అని ఉంటాయి. మార్క్స్ తీసుకున్నాక వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాళ్ళకి ఐఎల్స్ ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ చేస్తాం మా సైడ్ నుంచి అంతా. ఓకే, చేసిన తర్వాతనే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఆ స్కోర్ని బట్టి మేము చూస్తాం అనమాట. అంటే 3 programs అని చెప్పాను కదా ఇందాక, ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి అండ్ ఏపీపీ. ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఒక స్కోర్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్స్ ఎలా పిక్ చేస్తారంటే దాంట్లో ఒక పూల్ లాంటిది అది, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. దాంట్లో గురించి ప్రొఫైల్ పిక్ కావాలి అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది మనకు. ఓకే, ఆ ర్యాంకింగ్ సిస్టమ్ మీట్ అవుతే మన ప్రొఫైల్ దాంట్లో నుంచి పిక్ అవుతుంది. అది ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి పిక్ అయిందంటే కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. లేదు నాకు స్కోర్ తక్కువ వచ్చింది, ఐఎల్స్ కొంచెం తక్కువ వచ్చిందంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఈస్ పిఎన్పి. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినేటెడ్ ప్రోగ్రామ్. ఓకే, దీంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి స్టేట్ స్పాన్సర్షిప్. ఇది స్టేట్ దగ్గర రిక్వైర్మెంట్ వాళ్ళ ప్రొఫైల్లో మ్యాచ్ అవుతే అక్కడ కూడా నామినేట్ చేస్తారు. కొన్ని స్టేట్స్ అనేది ఐఎల్స్ తక్కువ అడగొచ్చు, కొన్ని ఎక్కువ అడుగుతాయి, డిపెండ్ అపాన్. ఓకే, కొన్ని స్టేట్స్ ఉంటాయి అక్కడ, ఎందుకంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. ఓకే, ఈజీగా, ఎందుకంటే అక్కడ చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 54-55 ఏజెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, దే వాంట్ పీపుల్ టు వర్క్ ఓవర్ దే. మనం ఎట్లయినా ఆల్మోస్ట్ 8 hours కంటే ఎక్కువనే వర్క్ చేస్తారు. ఓకే, హార్డ్ వర్క్ చేయడానికి మన ఇండియన్స్ నుంచి రెడీ ఉంటారు. ఓకే సార్, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాయుడు గుంటూరు జిల్లా నుంచి. నాయుడు గారు మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. హలో సార్, చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి నాయుడు గారు. చెప్పండి సార్, వినిపిస్తుంది. నేను ఆన్లైన్ లో పెప్సికో కంపెనీ గురించి డీటెయిల్స్ చూసి వాట్సాప్ నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యాను సార్ వాళ్ళతోటి. ఓకే,
అంటే వాళ్ళు ఏమన్నారంటే ఫర్ వర్క్ పర్మిట్ కోసం అంటే 40,000 డబ్బులు అడిగారు సార్. అంటే $800 అడిగారు. ఓకే కొంచెం మరి ఫేకా లేదా అని కొంచెం డౌట్ గా ఉంది సార్. ఓకే అందువల్ల సార్, మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటిదండి? అంటే హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఆటోమొబైల్. ఓకే, డిప్లొమా ఎన్ని ఇయర్స్ డిప్లొమా చేశారు? ఏంటి సార్? డిప్లొమా ఎన్ని ఇయర్స్ చేశారండి +2 తర్వాత? డిప్లొమా ఆటోమొబైల్ సార్. ఓకే అంటే డ్రైవింగ్ చివరికి ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ప్రజెంట్. ఓకే అంటే యాజ్ ఎ డ్రైవర్ గా అప్లై చేశాను. హలో హలో సార్. చెప్పండి, వినిపిస్తుంది. యాజ్ ఎ డ్రైవర్ గా పెట్టాను. వాళ్ళు ఏంటంటే డబ్బులు అడిగారు సార్. నా ఒక $800 అది కడదాం వద్దా అని కొంచెం డౌట్ గా ఉంది సార్. అది డిపెండ్స్ అపాన్ మీ ఆక్యుపేషన్. అక్కడ డిమాండ్ చేస్తే డిపెండ్ అపాన్ దట్ పైన మనం ప్రాసెస్ చేస్తాం. ఒకసారి చూడాలి ఆక్యుపేషన్ ఏదో మీరు డ్రైవర్ అని చెప్తున్నారో అది డిమాండింగ్ ఉందా లేదా అని చూడాలి. మనకి దేంట్లో వస్తుందో అది ఉందా లేదా, దానికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చూసిన తర్వాతనే దెన్ వీ కెన్ ప్రొసీడ్ అనమాట. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్తే మళ్ళీ మీరు అక్కడ పోయినాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. ఓకే రైట్. ఇందాక మీరు స్కోర్ అని మాట్లాడారు కదా IELTSకి సంబంధించి. అంటే కెనడా పిఆర్ సాధించడానికి అంటే IELTSలో స్కోర్ ఎంత ఉండాలి? స్కోర్ అనేది ఇప్పుడు IELTS ఒక్కొక్క దానికి ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి 8,777 అని రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు PNPకి అనేది డిపెండ్స్. కొన్ని స్టేట్స్ తక్కువ అడగొచ్చు, కొన్ని స్టేట్స్ ఎక్కువ అడగొచ్చు. PNPలో ఏంటంటే ఒక్కొక్క ప్రొవిన్సెస్ అనేది 6, ఈచ్ మాడ్యూల్ 6 కూడా అడుగుతుంది, ఈచ్ మాడ్యూల్ 5 కూడా అడుగుతాయి. డిపెండ్స్ అపాన్ దట్ అనమాట. ఎందుకంటే జాబ్ ఆక్యుపేషన్ ఎంత డిమాండ్ ఉందో మనకి వీసా రావడానికి కూడా ఛాన్సెస్ అన్ని అంత ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి AIPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా అంటే 4 స్టేట్స్ ఉంటాయి కెనడాలో. ఈ 4 స్టేట్స్లోకి ఎంచి IELTS తక్కువ వచ్చినా పర్లేదు మనకి, ఈచ్ మాడ్యూల్ 4 or 5 వచ్చినా పర్లేదు. బట్ ఆఫర్ లెటర్ ఈస్ కంపల్సరీ ఇక్కడ నుండి. ఓకే, అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కొంతమంది చెప్తారు IELTS ఇస్ టఫ్, రాదు. జస్ట్ మనం 45 days ఒక 1 hour మనది కాదు అనుకుంటే IELTS ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్లే ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ కూడా తన దగ్గర మెటీరియల్ కూడా వి విల్ ప్రొవైడ్ టు దెమ్. PNP AIPP అంటే ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటారు? అంటే ఒక 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి కెనడాలో. ఆ 3 ప్రోగ్రామ్స్కి ఎంచి ప్రొఫైల్స్ పిక్ చేస్తారనమాట. ఇప్పుడు అన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, అన్ని ప్రొఫైల్స్ ఒకటే దగ్గర నుంచి వాళ్ళు పిక్ చేయలేరు కాబట్టి వీ హ్యావ్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, ఒక్కొక్క దానికి ఒక రిక్వైర్మెంట్. ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఏంటంటే అంత చాలా మంది రీచ్ కాలేరు దానికి, ఆ స్కోర్కి. అంటే కట్ ఆఫ్ అనేది ఉంటుంది దానికి, ఒక స్కోర్ ఇంత CRS స్కోర్ తెచ్చుకోవాలి అని. అందుకనే PNP చేస్తాం. PNPలో ఏంటంటే ఒక్కొక్క ప్రొవిన్సెస్ ఒక్కొక్క CRS స్కోర్ అడగవచ్చు. అంటే మేబీ 300, 350, 450 డిపెండ్స్ అపాన్ దట్. అలా ఆక్యుపేషన్స్ IELTS తక్కువ వచ్చినా కానీ CRS స్కోర్ ఉన్నా కానీ మనం PNP కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా కొంతమంది చాలామంది IELTSకి అసలు అంతా భయపడే అవసరం లేదు, ఈజీగా గెయిన్ చేయొచ్చు ఒక 45 days ట్రైనింగ్ తీసుకొని. దాంతోపాటు మా సైడ్ నుంచి 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఫ్యామిలీతో ఈజీగా సెటిల్ కావచ్చు PR అంటే. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. రమేష్ బాబు వరంగల్ నుంచి. రమేష్ బాబు గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. మా పిల్లలు కెనడాలో జాబ్ చేస్తున్నారు సార్. ఓకే, పేరెంట్స్ మేము అక్కడే ఉన్న సెటిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? వెళ్ళొచ్చండి. అంటే ఏ వీసా పైన ఉన్నారు మీ పిల్లలు? దాన్ని ఏమంటారు, జాబ్ చేస్తున్నారు. అంటే వర్క్ పర్మిట్ పైన ఉన్నారా, స్టూడెంట్ వీసా పైన ఉన్నారా? వర్క్ పర్మిట్ మీద ఉన్నారు. వర్క్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ అయిందండి? వాళ్ళు పోయి 3 years అవుతుంది. 3 years అవుతుందా? పోవచ్చు అండి, విజిట్ పైన పోవచ్చు మీరు. అక్కడ ఏమైనా జాబ్ చేసుకోవచ్చా సార్ మేము పేరెంట్స్? వెళ్ళొచ్చు అండి, జాబ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళ రీజన్ ఉండాలండి, మీరు ఎందుకు పిలుస్తున్నారు అని పర్టికులర్ ఒక రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ విజిట్ వీసాకి అప్లై చేసిన తర్వాత మీరు వెళ్ళి కొన్ని రోజులున్నాక చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గోల్డ్ బిజినెస్ వస్తుంది మాకు అంతే. సారీ, గోల్డ్ బిజినెస్ తెలుసు, గోల్డ్ బిజినెస్. ఓకే, గోల్డ్ బిజినెస్ వస్తుంది అంటున్నారా? అంటే కొంతమంది అక్కడ బిజినెస్ మళ్ళీ చేయాలి అంటే లైసెన్స్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. పర్టికులర్గా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట అక్కడ కూడా. ఓకే, కెనడా పిఆర్ అంటే పొందటానికి మెయిన్ కంటే IELTS ఇది చాలా టఫ్ అంటారు. అంటే ఇది మెయిన్గా ఎలా తీసుకోవాలి? IELTS అంటే జనరల్ ఉంటుందండి. ఇప్పుడు IELTS అంటే టూ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఒకటి అకాడమిక్ ఉంటుంది, ఒకటి స్టూడెంట్ వీసా అంటే అకాడమిక్ రాయాలి, PR అంటే జనరల్ రాయాలి. ఓకే, రెండు సేమ్ ప్యాటర్న్ ఉంటాయి కాబట్టి జస్ట్ బేసిక్ ఇంగ్లీష్, అది దానికి వరీ అవసరమే లేదు. ఎందుకంటే ట్రైన్ చేస్తాం, దానికి మార్క్స్ తీసుకుంటాం, ఇవన్నీ ఉంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. కొంతమందికి 6 వచ్చిన ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది దీనికే ఫేస్ చేయాలి, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అంటే టోటల్ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ సైడ్ నుంచి ఎఫెక్ట్స్ పెడితే ఇంత కష్టపడుతున్నారు, డాక్యుమెంటేషన్ చేస్తారు, 6 to 8 months ఆగుతారు. జస్ట్
జస్ట్ యూట్యూబ్లో ఇలాంటివన్నీ కొంచెం లింక్స్ చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అది ఎలా రాయాలో ఏ విధంగా రాయాలో అనేది. ఓకే, అలాగే ఆస్ట్రేలియా అలాగే జర్మనీ అంటే వీటికి సంబంధించి ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియా సేమ్ అండి, అది కూడా పిఆర్ వీసా, అది కూడా 6 to 8 months. యాక్చువల్లీ ఫస్ట్ క్లయింట్ ఒక విజిట్ అయినప్పుడు మా బ్రాంచ్కి దాంట్లో ఫస్ట్ చూస్తాం ఇవన్నీ ఒక 5 countries 4 to 5 countries తన ప్రొఫైల్ దేనికి ఎలిజిబిలిటీ ఉంది, యూకేకా, జర్మనీకా, ఆస్ట్రేలియాకా, కెనడాకా. ఓకే, ఆస్ట్రేలియా అయితే ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ అయింది అది. ఓకే, దానికి కూడా రిక్వైర్ పాయింట్ 65 ఉంటాయి. దానికి యాక్చువల్లీ ఒక వీసా రావాలి, ఇన్విటేషన్ రావాలంటే 85 వరకు రావాలి. ఓకే, దానికి 80 ప్రొఫెషనల్స్, లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే, అది దాని కూడా 189 190 సిస్టమ్ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, సబ్ క్లాస్ ఉంటాయి. 189 అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఆస్ట్రేలియా, 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అది. ఓకే, డిపెండ్స్ అపాన్ దట్. ఎందుకంటే తన ప్రొఫైల్ చూస్తాం బ్లైండ్లీగా ఏ కంట్రీ అంటే ఆ కంట్రీకి మనం సజెస్ట్ చేయలేము, ఎందుకంటే క్లయింట్ కెరియర్ అది. ఓకే, ఫస్ట్ తను విజిట్ అయిన తర్వాత తన డాక్యుమెంట్ చూసిన తర్వాత తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తను ఏం జాబ్ చేస్తున్నాడు అంటే డిఫరెంట్ ఫీల్డా, సేమ్ ఎడ్యుకేషన్ ఫీల్డా, వేరే ఫీల్డా అని చూసిన తర్వాతనే దెన్ తనకు పర్టికులర్ పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తామంటే ఈ కంట్రీకి వెళ్ళాలి అనేది. ఎందుకంటే ఒక క్లయింట్ విజిట్ అయిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఫైల్స్ మన చేలో పెడతాడు కాబట్టి టోటల్గా ఫాలో అప్ చేసేది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే తనకి ఏమేమో వర్క్స్ ఉంటాయి బయట, ఏమో చేస్తారు, ఎందుకంటే మాకు అప్డేట్స్ వస్తాయి కానీ తనకి ఇవ్వాల్సి వస్తుంది మాకు. ఓకే, మీరు చెప్పినంటే ఈ పర్టికులర్ కంట్రీస్కి సంబంధించి టూరిస్ట్ విజిట్ వీసాకి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? టూరిస్ట్ అండ్ విజిట్ వీసా అంటే 1 month ప్రాసెస్ ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు తను ఇందాక క్లయింట్ అడిగారు మనకి విజిట్ వీసా ఎలా అప్లై చేయాలి అంటే, విజిట్ వీసా అంటే ఫస్ట్ అక్కడ ఎవరైతే పిఆర్ హోల్డర్ ఉంటారో, ఎక్కడైతే సిటిజన్షిప్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇన్విటేషన్ ఇవ్వాలి అక్కడ నుండి. అంటే పర్టికులర్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, మీ బర్త్డేస్ అయినా కానీ మ్యారేజెస్ అయినా కానివ్వండి, అక్కడ నుంచి అలా ఇన్విటేషన్ పంపిస్తే వీళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, వీళ్ళు ఇన్విటేషన్లో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే కొన్ని ఫండ్స్ ఇంత చూపించాలి. ఓకే, వీళ్ళు కూడా ఇక్కడ నుంచి ఫైనాన్షియల్గా కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ఎవరైతే ఇన్విటేషన్ ఇస్తున్నారో వాళ్ళ ఫైనాన్స్ కూడా కరెక్ట్ ఉండాలి. టోటల్ ఇది 1 month ప్రాసెస్ జరుగుతుందండి వాళ్ళకి. సేమ్ టూరిస్ట్ వీసా అంటే హోటల్ బుకింగ్ లాంటిది ఉంటుంది. ఓకే, ఇంకా ఎన్ని డేస్ దీనికి ఫండ్స్ అనేది చూపించాలి, ఎందుకు వెళ్తున్నారు, ఏ కంట్రీకి విజిట్ కావాలి, ఏ స్టేట్స్కి విజిట్ కావాలనుకుంటున్నారు, దీన్ని బట్టి వాళ్ళకి ఫండ్స్ షో చేయాలని ఉంటుంది. సేమ్ ఇది కూడా 1 month ప్రాసెస్. ఓకే, మరి జాబ్ అష్యూరెన్స్ ఎలా ఉంటుంది? జాబ్ అష్యూరెన్స్ మా సైడ్ నుంచి 100% ఉంటుందండి. వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత ఓకే, పిఆర్ నెంబర్ అనేది ఉంటుంది, ఏదైతే మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామో అక్కడ ఆ రెజ్యూమ్ మార్కెటింగ్లో పర్ఫెక్ట్గా కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. ఐటీ నాన్ ఐటీ ఎవరైతే జాబ్ పోర్టల్స్ అలా మేము రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామో ఆ కంట్రీలో టైప్స్ ఉంటాయి, వాళ్ళకి అక్కడ గైడెన్స్ ఇస్తామన్నమాట. మీరు ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి. ఇంకా క్లయింట్ ఒక్కసారి కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా వీ హ్యావ్ ద కన్సల్టెన్సీ ఇన్ టొరాంటో అనమాట. వాళ్ళు కూడా అక్కడ నుండి హెల్ప్ చేస్తారు. తనకి ఫస్ట్లో కొత్తగా అర్థం కాదు కదా, ఫస్ట్ చెప్పింగ్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏంటిది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటివి అనేది తనకి హెల్ప్ చేస్తాం. గైడెన్స్ అనేది పర్టికులర్ ఉంటుంది తను సెటిల్ అయ్యే వరకు ఆల్మోస్ట్ ఎక్సెలా నుండి. ఓకే, పర్టికులర్గా ఇందాక మీరు మాట్లాడుతూ ఐఎల్స్కి అంటే ఇది స్కోర్ చాలామంది రాదు, ఇది చాలా టఫ్ అని మీరు చెప్పారు. అంటే మరి ఈ స్కోర్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ రప్పించుకోవాలి వాళ్ళు, అలాగే ఎందుకు టఫ్ ఎందుకంటే మేము బేసిక్ ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు కూడా రాస్తున్నారండి ఐఎల్స్. టఫ్ అంటే లేదు, అది మనం అనుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రాయరో వాళ్ళు ఎక్కువ సజెషన్స్ ఇస్తారు మనకి, ఈ రూమర్స్ ఇవన్నీ. ఒక వెళ్ళిన వాళ్ళు ఇది టఫ్ అంటే ఇప్పుడు వాళ్ళ టైం వాళ్ళకి తెలియాలి మనం రాయగలుగుతామని. ఇప్పుడు ఇంతమంది కష్టపడతారు, ఇప్పుడు సెటిల్ కావాలి. ఇప్పుడు మ్యాక్స్ ఇక్కడ జాబ్ చేస్తే మనకు వచ్చేది ఎంత, ఇక్కడ ఆల్మోస్ట్ 70 to 1 lakh. అదే అక్కడ వెళ్ళి జాబ్ చేశారనుకోండి వాళ్ళకి మోర్ దెన్ 3 times ఇక్కడ ఏదైతే సంపాదిస్తున్నారో అక్కడ 3 times ఎక్కువ సంపాదించవచ్చు ఆడ. అది వాళ్ళ బెనిఫిట్. ఇంకా ఫ్యామిలీ పిల్లలైనా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా ఫ్యామిలీగా వైఫ్కి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ. తను కూడా జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, స్టడీ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్లా ఇమ్మిగ్రేషన్కి సంబంధించి అంటే పర్టికులర్గా 4 కంట్రీస్కి ఉంది అని చెప్పారు. అంటే ఇంకా కంట్రీస్ పెరిగే ఛాన్స్ ఉందా, ఎలా అంటారు వీటి గురించి? ఆల్రెడీ స్టూడెంట్ వీసా మేము మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ మేము కవర్ చేస్తున్నామండి. ఓకే, స్టూడెంట్ వీసా కూడా డిపెండ్ అపాన్ అదేవైతే స్టూడెంట్స్ వస్తారో మన దగ్గరికి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఏది యూనివర్సిటీ అనుకుంటున్నారు, వాళ్ళది ఏ కోర్సు, ఓకే, వాళ్ళకి ఎంత ఐఎల్స్ వచ్చింది, ఎన్ని బ్యాక్లాగ్స్ వచ్చినాయి, వాళ్ళ పర్సంటేజ్ చూసి కరెక్ట్ ఏదైతే కంట్రీ గైడ్ చేయాలి, ఏ యూనివర్సిటీ గైడ్ చేయాలి మొత్తం ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, కాలేజ్ కూడా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి చెప్తాం. దాని తర్వాతనే వీ డూ ద ప్రాసెస్ ఫర్ ద స్టూడెంట్ వీసా. దాంట్లో కూడా ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాంట్లో కూడా పర్సంటేజ్ బ్యాక్లాగ్ చూసిన తర్వాత ఏ కంట్రీ తనకు సూటబిలిటీ అవుతుందో దాని ప్రకారంగా మనం వీసా ప్రాసెస్ చేస్తాం. ఇందులో పర్టికులర్ మెయిన్ పర్సన్ అంటే సెలక్షన్ ఏమైనా ఉంటుందా, మాట్లాడే పీరియడ్? మీరు లేదు, సెలెక్షన్ అంటూ ఏమి ఉండదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి.
ఓకే, అంటే కంట్రీస్ కి సంబంధించి. కంట్రీకి సంబంధించింది ఏంటంటే క్లయింట్ చూడాలి. ఇప్పుడు క్లయింట్ ఒకటి అనుకొని వస్తాడు మన దగ్గరికి, ఓకే నాకు ఈ యూనివర్సిటీ కావాలి, నాకు ఇదే కావాలి అనుకుంటూ వస్తాడు. బట్ ఆయన డాక్యుమెంట్స్కి, ఆయన క్వాలిఫికేషన్కి, ఆయన కోర్స్ దగ్గర తనకి ఏది బెస్ట్, తొందరగా ఏది వీసా వస్తుంది తనకి, ఈ 6 to 6 monthsలో ఏది వీసా వస్తుంది, దానికి ఇంటెక్స్ ఉంటాయి అన్నమాట స్టూడెంట్ వీసాకి. అంటే ఎవ్రీ 4 to 5 months ముందు అప్లై చేయాలి మనం దానికి. ఓకే, దాన్ని బట్టి స్టూడెంట్ వీసాని గైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మెయిన్గా ఎక్సెల్లాకి సంబంధించి వాట్ ఈస్ ఎక్సెల్లా? ఎక్సెల్లా అంటే నేను చెప్తున్న 100% గైడెన్స్ ఉంటుంది, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఈజీగా మేము మీ కెరియర్ ప్రకారంగానే ఆలోచిస్తాం, అది నేను చెప్పగలుగుతాను. 100% షోర్ట్ అయితే ఇస్తాను. విల్ ట్రై అవర్ బెస్ట్. 100% డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ ఉండే జరుగుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమేష్ విశాఖపట్నం నుంచి. రమేష్ గారు మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి. సరే, బాబు హైదరాబాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి, సాఫ్ట్వేర్. ఓకే, అయితే బాబుకి కెనడా గానీ ఆస్ట్రేలియా గానీ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఓకే. బాబు ప్రొఫైల్ ఏంటిదండి? బాబు బిఎస్సి కంప్యూటర్స్ అండి. ఓకే, ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది తనకి? తన ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా ఖతర్ లో తను జాబ్ చేశాడు. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉందండి? డాక్యుమెంటేషన్ లో ఖతర్ లో చేశాడు. తర్వాత వచ్చి మొన్న ఒక 6 months బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కెనడా గానీ ఆస్ట్రేలియా గానీ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. ఎన్ని ఇయర్స్ ఉందండి ఇది బాబుకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్? అంటే యాక్చువల్ గా బాబుకి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు 6 months అక్కడ ఖతర్ లో 2 years అండి. 2 years ఉందా? అయితే తను కెనడాకి 100% ఎలిజిబిలిటీ ఉన్నాడండి. తన ప్రాసెస్ చేయొచ్చు మనం. ప్రాసెస్ చేయొచ్చండి. ఇలా చేయొచ్చు ఈజీగా. తనకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు జాబ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి తన జాబ్ ఈజీగా వస్తుంది అక్కడ. అచ్చా, ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ రెండింటిలో. ఆస్ట్రేలియా కంటే తన కెనడా ఎలిజిబిలిటీ ఎక్కువ ఉందండి. ఆస్ట్రేలియా కంటే 5 years, మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అచ్చా, ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఉన్నాయి. బట్ కెనడా తన ప్రొఫైల్కి సంబంధించింది, తన ఎక్స్పీరియన్స్ సంబంధించిన దగ్గర చెప్తున్నాను నేను. ఎట్లాగా అప్లై చేసుకోవాలండి? సారీ, ఎట్లాగా అప్లై చేసుకోవాలి కెనడాకి? ఓకే, నేను చెప్తానండి మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో. ఒకసారి నా నెంబర్కి, మీ స్క్రీన్ పైన నెంబర్ ఉంది నాది, ఆ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ గైడ్ యూ అబౌట్ ద డాక్యుమెంటేషన్ టోటల్ స్టార్టింగ్ టు ఎండ్. ఓకే, రైట్ సార్, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్.